అందరికీ నమస్కారం అండి. మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసములో నది స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. మాఘ పౌర్ణమి రోజు విష్ణుమూర్తి స్వరూపమైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని గనక ఈ వీడియోలో చెప్పినట్లు పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా జన్మజన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి చాలా అపారము. ఏ సమస్య వచ్చినా సరే వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే ఆ కష్టాలు తీరిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. వెంకటేశ్వర స్వామిని భక్తితో నమ్మినట్లయితే జన్మ ధన్యమైపోతుంది. మాఘ పౌర్ణిమకు ఎంతో శక్తి ఉంది. ఈ మాఘ పౌర్ణమి రోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని గనక ఎలా పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా కష్టాలు తొలగిపోక అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇలా అనేక బాధలు అనుభవిస్తున్న వారు మీ సమస్య ఏదైనా సరే, ఆర్థిక సమస్యలైనా, మానసిక సమస్యలైనా, అప్పుల బాధలైనా సరే, ఈ రోజు గనక మాఘ పౌర్ణమి రోజు గనక ఈ పూజలో చేసినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి. మాఘ పౌర్ణిమ రోజు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు బియ్యపిండితో పిండి దీపాన్ని తయారు చేసి అందులో దీపారాధన ఒత్తులో వేసి ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇలా గనక వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగించినట్లయితే కోరిన వరాలన్నీ కూడా ప్రసాదిస్తాడు. అన్ని దీపాల కంటే కూడా పిండి దీపము చాలా శక్తివంతమైనది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాన్ని తొందరగా పొందాలంటే మాఘ పౌర్ణమి రోజు తప్పనిసరిగా పిండి దీపాన్ని వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు తులసిమాలను తప్పకుండా సమర్పించాలి. తులసిమాలలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టము. తులసిమాల సమర్పించటానికి కుదరనట్లయితే కనీసము తులసి దళాలైనా సరే మాఘ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి పూజలో సమర్పించాలి. తులసి ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి దళాలతో కనుక వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా మీ కుటుంబం మీద పడుతుంది. తులసి దళాలను కోసేటప్పుడు సాయంత్ర సమయంలో తులసి దళాలను కొయ్యకూడదు. అలాగే ఆదివారం రోజు, ఏకాదశి రోజు, శుక్రవారం రోజు తులసి దళాలను కొయ్యకూడదు. మాఘ పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసిమాలను తీసుకుని వచ్చి మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. డబ్బును ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మాఘ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాలను వేయాలి. 11 యాలకులు తీసుకొని వాటికి పసుపు రాసి ఒక దారానికి గుచ్చి దాన్ని మాలలాగా చేసి యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి వేయాలి. వెంకటేశ్వర స్వామి పటానికి ఇలా యాలకుల మాల వేసినట్లయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు కలగవు. మాఘ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి లేదా గోవిందనామాలను పఠిస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. పూజ పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి బెల్లంతో తయారు చేసిన ఏ పదార్థమైనా చాలా ఇష్టము. అందువలన బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని కానీ, బెల్లంతో శనగపిండితో తయారు చేసిన లడ్డూలను కాను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరూ తీసుకొని అలాగే 10 మందికి పంచిపెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క చేతిలో ఎప్పుడు శంఖం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా శంఖం అంటే చాలా ఇష్టము. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలగాలంటే పూజా గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఒకసారి శంఖం కనుక ఊదినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా భావిస్తారు. మాఘ పౌర్ణమి రోజు ఏదైనా ఆలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అలాగే ఒక రావి ఆకును తీసుకొని పూజా గదిలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత రావి ఆకును బీరువాలో కానీ
మీరు డబ్బు పెట్టుకునే పర్సులో కానీ పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మీ బీరువాలో కానీ పర్సులో కానీ డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. వ్యాపారంలో నష్టాలు కలుగుతున్న వారు మాఘపౌర్ణమి రోజు 5 రావి ఆకులు తీసుకొని మాలలాగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క పటానికి వెయ్యాలి. ఇలా గనక చేసినట్లయితే వ్యాపారంలో వస్తున్న నష్టాలు తొలగిపోతాయి. వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతుంది. ఎవరైతే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి శని బాధలుండవని సాక్షాత్తు శనీశ్వరుడే వెంకటేశ్వర స్వామికి మాటిచ్చాడు. అందువలన శని దోషాలతో బాధపడేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసినట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మాఘపౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.